తాజాగా మాజీ మంత్రి మల్రెడ్డి అల్లుడి అక్రమ నిర్మాణంపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ చర్యలకు పూనుకున్నారు. దుండిగల్లోని చిన్న దామోదర చెరువు కబ్జా చేసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఈ తెల్లవారుజాము నుండే ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తున్నారు. కూల్చివేతల సందర్భంగా దుండిగల్ SHO శంకరయ్య ఆధ్వర్యంలో భారీ పోలీస్ భద్రతను కల్పించారు. మీడియా ప్రతినిధులు, ఇతరులు ఎవరూ రాకుండా చర్యలు తీసుకుని అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. Situation is calm. Don't get exaggerated. The request is please go to your classes. ఈ అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ ప్రతిభ, ఏదైతే గత 2-3 రోజుల కింద మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇప్పుడు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన ఆస్తులపైన అక్రమ కట్టడాలకు సంబంధించిన కొన్ని భవనాలను మాత్రం కూల్చివేయడం జరిగినది ప్రభుత్వం. అయితే అదేవిధంగా ఈరోజు తెల్లవారుజామున నుంచి మాత్రం మాజీ మంత్రి మల్లారెడ్డి గారి అల్లుడు ఎవరైతే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఏదైతే దుండిగల్ ఏరియా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఏరోనాటికల్ ఇంజనీర్ భవనాన్ని, ఎందుకంటే అక్కడ ఉన్న చిన్ని దామర చెరువుని మాత్రం కబ్జా చేసి అక్రమ కట్టడాలను మాత్రం గతంలో ఇప్పుడు వచ్చిన కంప్లైంట్ని దీనిపైన కలెక్టర్ కూడా, ఏదైతే మేడ్చల్ కలెక్టర్ కూడా దీన్ని పరిశీలించడం జరిగింది. అయితే ఆ అధికారులు కూడా దాదాపుగా ఈరోజు తెల్లవారుజాము నుంచి 5 JCBలతో అక్కడ ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదు ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, మరి మున్సిపల్, ఈ 3 శాఖల అధికారుల సమీపంలో మాత్రం పోలీస్ బందోబస్తులో, ఎందుకంటే భారీ ఎత్తున ఈ కూల్చివేతలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఇదే అంశంలో ఆ కాలేజ్కి సంబంధించిన సిబ్బందులు కావచ్చు, లేదు అనంటే ఆ కాలేజ్ విద్యార్థులు మాత్రం ఇటు పోలీసులను అడ్డుకొని కొన్ని నినాదాలు, ఎందుకంటే అక్కడ కొంత పరిస్థితి అయితే చాలా ఉద్రిక్తంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు ఏదైతే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఏదైతే దాంట్లో పనిచేస్తున్న లెక్చరర్స్ కావచ్చు, లేదు అంటే మిగతా సిబ్బందులు కావచ్చు, లేదు అంటే అక్కడ విద్యార్థులు కొంత వాగ్వాదానికి అయితే అధికారులతో అక్కడ దిగడం జరిగింది, కూల్చివేయడం ఆపాలి అంటూ. కానీ ఈ కూల్చివేయడం ఎందుకంటే ఇటు మామ అల్లుడు, ఎందుకంటే వీళ్ళిద్దరు సంబంధించిన మల్లారెడ్డి కావచ్చు, లేదు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మాత్రం అక్రమ కట్టడాలు, కబ్జాలు ఒక్కొక్కటిగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో మాత్రం వీళ్ళు చేసిన, ఎందుకంటే మల్లారెడ్డికి చూసుకున్న, మర్రి రాజశేఖర్ రెడ్డికి చూసుకున్న ఈ కుటుంబానికి సంబంధించిన ఈ విద్యాశాఖలకు సంబంధించిన భవనాలు, ఏదైతే కాలేజీలు ఇటు మేడ్చల్లో, దుండిగల్లో, కుత్బుల్లాపూర్లో దాదాపుగా 30కి పైగా వ్యవస్థ, అంటే ఈ కాలేజీలు భారీ ఎత్తున భారీ ఎకరాలలో ఉంది. కానీ వీళ్ళు ఎక్కడెక్కడ కబ్జా చేశారన్న అంశాలపైన మాత్రం ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఒక్కొక్కటి మాత్రం వెలుగులోకి వస్తున్నాయి అనేసి చెప్పుకోవచ్చు ప్రతిభ. సో క్రాంతి, ప్రత్యేకంగా బీఆర్ఎస్ నాయకుని కట్టడం పైనే ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకోవడాన్ని రాజకీయ ప్రతీకార చర్య అనుకోవచ్చా? రైట్, అప్పట్లో ఉన్న అధికారంతో, ఎందుకనంటే ఈ బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి ముఖ్యంగా చూసుకున్నప్పుడు మంత్రిగా కూడా తన బాధ్యతలు వహించాడు. ఎందుకంటే అప్పట్లోనే ఎన్నో కబ్జాలు కావచ్చు, ఎందుకంటే మిగతా మన ఇటు మేడ్చల్ కావచ్చు, దుండిగల్ ఏరియాలో కావచ్చు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో వందల కొద్ది ఎకరాలను కబ్జా చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మన మేడ్చల్ ఒక రియల్ ఎస్టేట్లో మాత్రం దాదాపుగా 200 నుంచి 300 మందికి పైగా కుటుంబాలు కూడా రోడ్ మీద పడ్డాయి. ఎందుకంటే వాళ్ళ అందరి ల్యాండ్ కూడా అతను కబ్జా చేశాడని గతంలో కూడా వీళ్ళు మనకు చూసుకున్నట్లయితే ఏదైతే మన కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది దానిపైన. అయితే అది కోర్టులో కూడా ఉంది. ఎందుకంటే అతని కబ్జాలు ఇప్పుడు అదే విషయంలో ఇప్పుడు చిన్నదానం చెరువు ఏదైతే ఉందో, చిన్నదానం చెరువుని మాత్రం కబ్జా చేసి ఈ భవనాన్ని కట్టడం అయితే అది ఆరోపణలు తేలడంతో మాత్రం అధికారులు మాత్రం ఆ సంఘటన స్థలానికి వెళ్ళి ఆ కాలేజ్, ఏదైతే ఏరోనాటికల్ కాలేజ్ భవనాన్ని మాత్రం 5 JCBలతో మాత్రం కూల్చివేయడం అయితే జరుగుతున్నది ప్రతిభ. కానీ అప్పట్లో ప్రభుత్వం వీళ్ళ హయంలో ఉన్న సమయంలో మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి. కానీ ఈసారి కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం మల్లారెడ్డి కావచ్చు, ఇటు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మామ అల్లుళ్ళకు మాత్రం ఇటు ప్రభుత్వం మాత్రం ఉచ్చు బిగుస్తున్నదనేసి చెప్పుకోవచ్చు ప్రతిభ.
సో క్రాంతి, కాలేజ్ సిబ్బందితో పాటు విద్యార్థులు కూడా ఈ కూల్చివేతను అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలో కూల్చివేతలు ఆగిపోయాయా లేదంటే కొనసాగుతున్నాయా? అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి? రైట్ ప్రతిభ, ప్రస్తుతం అయితే అక్కడ విద్యార్థులు కావచ్చు, లేదు అంటే యాజమాన్యం సిబ్బంది కానీ ఇటు పోలీసు అధికారులు కావచ్చు, లేదు అని అంటే జిహెచ్ఎంసీ అధికారులతో మాత్రం వాగ్వాదానికి దిగారు. కానీ భారీ బందోబస్తు మాత్రం అక్రమ కట్టడాలని మాత్రం ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి అనేసి అని చెప్పుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి దాదాపుగా ఇది మధ్యాహ్నం సాయంత్రం వరకు ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే భారీ ఎత్తున పోలీసులు కావచ్చు, ఇటు అధికారులు కావచ్చు సమీపంలో మాత్రం ఇది ఇంకా ఈ నిర్మాణాలను మాత్రం కూల్చివేయడం ప్రస్తుతం కూడా జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ప్రతిభ. అయితే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి నిర్మాణం మాత్రమే కనిపిస్తోంది. మరి ఈ క్రమంలో ఇంకా ఎన్ని నిర్మాణాలు కూడా లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది? రైట్, అదే విషయంలో చూసుకున్నట్లు కూడా ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించినవి కావచ్చు, లేదంటే మర్రి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన దాదాపుగా 30కి పైగా ఎందుకంటే విద్యా కాలేజీలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఎన్నో విషయాల్లో ఈ విద్యా సంస్థకు సంబంధించిన భవనాలే చూసుకున్నా కూడా మరిన్ని విషయాలు ఇంకా ఎందుకంటే అతనికి దాదాపుగా ఇటు గట్కేసర్లో కావచ్చు, మేడ్చల్లో కావచ్చు, కుత్బుల్లాపూర్, దుండిగల్ ఇలా చాలా ఏరియాలో మాత్రం స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. ఇటు మెడికల్ కాలేజెస్ కూడా. కానీ ఇది ఎక్కడ చూసుకున్నా కూడా కొంత అనుమానాలు, ఎందుకంటే ఏదైతే చెరువుకు సంబంధించి ఆనుకొని ఇటు దుండిగల్ చూసుకున్నా, లేదు అని అంటే మేడ్చల్ చూసుకున్నా కూడా చెరువుకు ఆనుకొని ఉన్న భవనాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. మేడ్చల్ మెడికల్ కాలేజ్ కూడా దాదాపుగా చెరువుకు ఆనుకొనే ఉంటుంది. కానీ ఎంతవరకు కబ్జా చేశారన్న అంశం పైన కూడా త్వరలో ప్రభుత్వం అయితే మరో అడుగేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రతిభ. క్రాంతి, ఇప్పుడు మీరు చెప్పినట్లు మొత్తం 30కి పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. మరి దీని మీద రాజశేఖర్ రెడ్డి స్పందించారా? ఇప్పటి వరకు ప్రస్తుతానికైతే ఎలాంటి స్పందన అయితే రాలేదు. ఎందుకంటే ఇటు మల్లారెడ్డి కావచ్చు, లేదు అంటే అల్లుడు రాజశేఖర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఇలాంటి విషయాన్ని మాత్రం చాలా స్పందించడం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ కోణంలో చూసుకున్నా కూడా ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు ఈ భవనాలు కట్టడాలపైన మాత్రం ఇప్పటివరకు కాలేజ్కి చేరుకోలేదు. కానీ దీనిపైన ఎలాంటి స్పందన మాత్రం ఇప్పటివరకు అయితే రాలేదు ప్రతిభ. క్రాంతి, మరి ఈ అక్రమ కట్టడానికి కూల్చివేతకు సంబంధించి మరి ముందుగా ఎటువంటి నోటీసులు ఏమైనా ఇచ్చారా? రైట్ ప్రతిభ, అయితే వీళ్లకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఇదే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే దుండిగల్లో ఉన్న ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంఎల్ఆర్ కాలేజ్లో మాత్రం అధికారులు రావడం జరిగింది, దాన్ని పరిశీలించడం కూడా జరిగింది. ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, లేదు అంటే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, ఈ ముగ్గురు అధికారులు కూడా అక్కడ అక్రమ కట్టడాలపైన కూడా దాన్ని పరిశీలించడం తర్వాత పరిశీలించి నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినా కూడా దానిపైన ఎలాంటి రెస్పాండ్ అవ్వని సమయం మాత్రం కలెక్టర్ మేడ్చల్ కలెక్టర్ ఆధ్వర్యంలో జారీ చేసిన ఇప్పుడు కూల్చివేతలకు మాత్రం జారీ ఇవ్వడంతో ఈ ముగ్గురు అధికారులు మాత్రం ఈ ముగ్గురు బృందం అధికారులు మాత్రం దాంతోపాటు ఇటు పోలీస్ అధికారులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని ఆ అక్రమ కట్టడాలను అయితే కూల్చివేస్తున్నారు ప్రతిభ. క్రాంతి, మరి కాలేజ్ సిబ్బంది కానీ విద్యార్థులు కానీ ఈ కూల్చివేతను అయితే అడ్డుకుంటున్నారు. ఇది అక్రమ కట్టడం కాదు, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత చర్య అని చెప్పేసి అయితే వాళ్ళు వాదించడం అయితే జరుగుతుంది. ఇది నిజంగా కక్షపూరిత చర్య అనుకోవచ్చా, లేదంటే వాస్తవంగా ఇది అక్రమ కట్టడమే అనుకోవచ్చా? రైట్, అయితే గతంలో కూడా చూసుకున్నా కూడా మల్లారెడ్డి పైన కావచ్చు, మర్రి రాజశేఖర్ రెడ్డి పైన కావచ్చు, ఎందుకంటే చెరువులను కబ్జా చేస్తూ, లేదు అంటే ల్యాండ్లను కబ్జా చేస్తూ కొన్ని అంటే ఇదే విషయంలో మాత్రం కొన్ని 200 మందికి కావచ్చు, 300 మంది కుటుంబాలు కూడా రోడ్డు మీద ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే అంశం పైన కూడా మనం గతంలో కూడా ఎన్నో కంప్లైంట్స్, ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే బేగంపేటలోని క్యాంప్ ఆఫీసులో కూడా వాళ్ళు అక్కడి నుంచి ఎంతో మంది కుటుంబం దాదాపుగా 100కు మంది పైగా కుటుంబాలు రావడం జరిగింది. ఇదే అంశంలో గతంలో కూడా మన బీఆర్కే న్యూస్ ఛానల్ దీన్ని ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలతో కూడా వాళ్ళు ఈసీలో కూడా చూసుకున్నట్లయితే వీళ్ళనేమో పేరు క్లియర్గా ఉండడంతో, కానీ అక్కడ గతంలో వాళ్ళు డూప్లికేట్ ఏదైతే డాక్యుమెంట్స్ని తయారు చేసుకొని ఈ మన మల్లారెడ్డి మాత్రం వాళ్ళని అందరినీ రోడ్డు మీద వేసాడని కూడా గతంలో కూడా ఎంతోమంది దాని బాధితులు మాత్రం మన బీఆర్కే న్యూస్కి ఛానల్లో చెప్పడం కూడా జరిగింది. అదే అంశం పైన ఇప్పుడు ఈ కాలేజీలు కూడా అక్రమ కట్టడాలు అనేసి ఖచ్చితంగా ఇక్కడ స్పష్టంగా ఉండడంతోనే మాత్రం ఈ అధికారులు కావచ్చు, లేదంటే కలెక్టర్ మేడ్చల్ కలెక్టర్ గారు కావచ్చు, వీళ్ళు మాత్రం ఈ ఆదేశాలు జారీ చేసినట్లనే స్పష్టంగా ఏర్పడుతుంది ప్రతిభ. క్రాంతి, మరి నోటీసులు జారీ చేసినా కానీ ఇటు మరి రాజశేఖర్ రెడ్డి కానీ మరి మామ మల్లారెడ్డి కానీ ఈ నోటీసుల్ని బేఖాతరు చేయడాన్ని ఎలా చూడొచ్చు?
రైట్. అంటే ఇలాంటి విషయాల్లో మాత్రం నోటీసులు మాకు అందలేదు అంటే వీళ్ళ తగిన అధికారులకు కావచ్చు, లేదు అని అంటే కింద వీళ్ళ దగ్గర యాజమాన్యానికి సంబంధించిన వీళ్ళు కావచ్చు, వీళ్ళకు దాదాపుగా ఈ నోటీసులు అయితే జారీ చేయడం అవుతుంది. కానీ జారీ చేసినా కూడా మాకు అందలేదు అనేసి అని చెప్పుకోవడం. ఎందుకంటే ఇలాంటి అక్రమ కట్టడాలకు మాత్రం మాకు ముందే ఇన్ఫార్మ్ చేయాలని మాత్రం ఇది మరో తెర మీదకి తీసుకొస్తారు. కానీ దీనిపైన స్పష్టత క్లారిటీగా మాత్రం ప్రభుత్వం ఈ అక్రమ కట్టడానికి కూల్చివేయడానికి ఆదేశాలు, అందుకే దీని గురించి అనేసి మన మేడ్చల్ కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేయడంతోనే ఈ ముగ్గురు బృందం ఏదైతే జిహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసుల సాయంతో అక్కడ భారీ బందోబస్తు మాత్రం ఈ అక్రమ కూల్చివేతలు మాత్రం కొనసాగుతున్నాయి. క్రాంతి, ఇప్పుడు ఈ కట్టడాలు జరిగాయి అనంటే మరి అప్పటి ప్రభుత్వంలో ఉన్న కలెక్టర్ కానీ ఇతరత్ర డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయకుండా అయితే ఇంత పెద్ద కట్టడం అయితే నిర్మించడం జరగదు. మరి అలాంటప్పుడు దీన్ని కూల్చివేసినప్పుడు అప్పుడు ఎవరైతే దీనికి పర్మిషన్ ఇచ్చారో ఆ అధికారుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? రైట్. అప్పట్లో ఇప్పుడు పూర్తి ఎంతవరకైతే కబ్జా చేశారు వీళ్ళు ఏంది అనేసి అని టోటల్ డీటెయిల్స్, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మేడ్చల్ కలెక్టర్ కావచ్చు అధికారులు కూడా ఎంతవరకు కబ్జా చేశారు దానిపైన అప్పట్లో ఉన్న అధికారులు ఎవరు, అప్పుడు ఈ జిహెచ్ఎంసీకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, ఆ ప్రభుత్వం ఏంటి అనేది మాత్రం పూర్తి ఈ విచారణ తర్వాత కూడా కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ అదే విషయంలో దీనిపైన కూల్చివేత పైన ఏదైతే ప్రెస్ నోట్ కావచ్చు, లేదు అని అంటే సంబంధిత కబ్జా పైన కావచ్చు ఎంతవరకు ఏంటి అనేసి అని ఏదైతే నోటీస్ మనకు అందజేసిన తర్వాత మాత్రం మరికొంత విషయాలు దాంట్లో వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రతిభ. అయితే అప్పట్లో గతంలో ఎందుకంటే వాళ్ళ హయాంలో ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి మన కబ్జాలకు పాల్పడ్డట్టుగా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత ప్రజలకు కావచ్చు కొంత వాళ్లకు ధైర్యం వస్తుందని కూడా కొంతమంది ప్రజలు కూడా అక్కడ చెప్పుకొస్తున్నారు అని చెప్పుకోవచ్చు ప్రతిభ. క్రాంతి, మరి గత ప్రభుత్వం అండదండలతోనే ఈ అక్రమ కట్టడాలు చేసినట్టుగా అనుకోవచ్చా? ఎస్, ప్రస్తుతానికి. ఎందుకనంటే ఆ ప్రభుత్వంలో ఇలాంటి చూసుకున్నట్టు బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎన్నో దాంట్లో ముఖ్యంగా చెప్పుకుంటే మల్లారెడ్డి మంత్రివర్యుగా ఒక గొప్ప దాంట్లో పొజిషన్ పాత్ర పోషించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రిగా పాత్ర పోషించిన తర్వాత ఇలాంటి కబ్జాలకు చాలా భారీ ఎత్తుగానే పాల్పడినట్టయితే ఆరోపణలు చాలానే ఉన్నాయి మల్లారెడ్డి పైన. దానిపైనే ఇప్పుడు ప్రభుత్వం అధికారులు కూడా కావచ్చు, అందుకే మామ మల్లారెడ్డికి కావచ్చు, ఇటు అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి పైన మాత్రం ఉచ్చు బిగిస్తున్నది అని చెప్పుకోవచ్చు ప్రతిభ. రైట్ క్రాంతి. సో ఇక అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు అక్రమ నిర్మాణంపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడైన మర్రి రాజశేఖర్ రెడ్డి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై కలెక్టర్ చర్యలకు పూనుకున్నారు. దుండిగల్లోని చిన్న దామెర చెరువు కబ్జా చేసి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని కూల్చివేస్తున్నారు. ఈ తెల్లవారుజాము నుండే ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖలు రంగంలోకి దిగారు. ఇక నిబంధనకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తున్నారు. కూల్చివేతల సందర్భంగా దుండిగల్ SHO శంకరయ్య ఆధ్వర్యంలో భారీ పోలీస్ భద్రతను కల్పించారు. మీడియా ప్రతినిధులు ఇతరులు ఎవరూ రాకుండా చర్యలు తీసుకుని అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. Situation is calm. Don't get exaggerated. Under the request, please go to your classes. Please. Proper जाना नहीं तो मेरे ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కళాశాలలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్ శివారు దుండిగల్లోని చిన్న ధామర చెరువు FTL బఫర్ జోన్ లో రాజశేఖర్ రెడ్డికి చెందిన ఏరోనాటికల్ MLRITM కళాశాలకు సంబంధించిన 2 శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్ల కూల్చివేతలు ప్రారంభించారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు FTL బఫర్ జోన్ లో ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు
రోడ్లు భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. ఈ మేరకు వారం క్రితం యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. తాజాగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నీటిపారుదల, రెవెన్యూ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. దీన్ని అడ్డుకునేందుకు కొంతమంది విద్యార్థులు, కళాశాల సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. వారికి అధికారులు సర్ది చెప్తున్నారు. Situation is calm. Don't get exaggerated. Under the request, please go to your classes. Because you change. Please. ज़्यादा नहीं तो मेरे Situation is calm. Don't get